వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే వక్ఫ్ బోర్డు సవరణ చట్టం పాస్ అయిన కాడి నుంచి ఈ ముస్లిం నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి ఊపిరాడట్లేదండి. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా తమది కాని ప్రతి దాన్ని కూడా తమది అంటూ క్లెయిమ్ చేసుకున్నారు. ఇంకా చెప్పాలి అంటే మొన్న ఒక స్టేట్మెంట్ కూడా విన్నాను. ఎక్కడో ఔరంగజేబు గుర్రం గడ్డి మేసిందంట, కాబట్టి ఈ ల్యాండ్ అంతా మాదే అంటూ క్లెయిమ్కి వచ్చారు. వాళ్ళకి మరీ పర్టికులర్ గా తెగేదాకా లాక్కోద్రా బాబు అని చాలా మంది చెప్పారు. ఎందుకంటే ఔరంగజేబు గుర్రం గడ్డి మేసిందనో, అక్బర్ గాడిద గుడ్డు పెట్టిందనో, ఈ ప్లేస్ నాది ఆ ప్లేస్ నాది అంటూ లాక్కుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తే రేపు భారతదేశంలో ఈ దేశపు మూలవాసులైన సనాతన హిందువులకి ఏమి మిగలదు. అండ్ అట్ ద సేమ్ టైం అసలు భారతదేశంలో చర్చ జరగాల్సింది వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద కాదు. న్యాయంగా చెప్పాలంటే వక్ఫ్ బోర్డ్ అనేది పెట్టడం భారతదేశపు రాజ్యాంగ విధానానికి ఆమోదయోగ్యమా కాదా అనే దాని మీద జరగాలి. నా వ్యక్తిగత ఒపీనియన్ అడిగితే భారతదేశంలో అసలు వక్ఫ్ బోర్డ్ అనేది పెట్టడమే మహాద్రోహం, మానవాళికే ద్రోహం, అది మానవత్వానికి ఒక మాయన మచ్చని నేను అంటాను.